అందరికీ ముందుగా హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సడన్ గా రావడానికి కారణం ఏంటంటే, ముందు నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. నా పేరు వచ్చేసి ప్రశాంత్. అండ్ నాకు ఒక పేజ్ కూడా ఉంది. ఆ పేజ్ నేమ్ వచ్చేసి రాయల్ సిటీ విజయవాడ. ఆ పేజ్లో నేను ఏం పెడతానంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ కంటెంట్ వీడియోస్ అండ్ జనాలకు ఉపయోగపడే ప్రతిదీ పెడతా. అండ్ డివోషనల్ కంటెంట్ కూడా చాలా పెడతా. నాకు ఫాలోవర్స్ వచ్చేసి దాదాపు 1,44,000 మంది ఉన్నారు. అండ్ యూట్యూబ్లో వచ్చేసి 7K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ఫేస్బుక్లో వచ్చేసి కూడా 32,000 మంది ఉన్నారు. అండ్ అదంతా బాగానే ఉంది. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశానంటే, అండ్ యూట్యూబ్ ఛానలే కాదు, నాకు ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఇట్లు మీ ప్రశాంత్ అనే పేజ్ ఉంది. ఇట్లు మీ ప్రశాంత్ అనే పేజ్లో ఏమొస్తాయంటే పర్సనల్ కంటెంట్. అంటే రాయల్ సిటీ విజయవాడ పేజ్లో నేనేం పెడుతున్నానంటే ఇన్ఫర్మేషన్ రీల్స్ అండ్ సంథింగ్ జనాలకు ఉపయోగపడేది సిటీ కంటెంట్ మొత్తం నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. నాకు ఒక పర్సనల్ పేజ్ కూడా లేదు. అంటే డైలీ బ్లాగ్స్ చేసుకోవడానికి అండ్ పర్సనల్ వీడియోస్, క్యామెరీ వీడియోస్ చాలా ఉంటాయి కదా. అలాంటి చేసుకోవడానికి ఏంటంటే నాకు ఒక పేజ్ లేదు. దానికోసం ఏంటంటే నేను పేజ్ క్రియేట్ చేశాను, ఇట్లు మీ ప్రశాంత్ అని. దాంట్లో ఏంటంటే షార్ట్ వీడియోస్ అన్నీ మంచిగా పెడుతున్నాను. అది కూడా మంచి గ్రోత్ అవుతుంది. పెట్టిన 20 డేస్లోనే ఒక 3K దాకా కొట్టారు. 3K దాకా నేను కొట్టా ఫాలోవర్స్ అనేది. ఇంకా దాంతోపాటు ఇన్స్టాగ్రామ్తో పాటు యూట్యూబ్ కూడా ఒకటి క్రియేట్ చేశా. ఆ యూట్యూబ్లో ఏంటంటే సేమ్ ఇది ఎలా చేస్తున్నా షార్ట్ వీడియోస్, ఇలాగే ఫుల్ లెంత్ వీడియోస్ కూడా చేద్దామని చూస్తున్నా. ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియోస్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసా పేజు. ఒక 1 అవర్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో ఏది వేద్దాం అంటున్నానంటే, ఫస్ట్ వీడియో నేను ఇదే వేస్తాం అనుకున్నాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో చేయాలి కాబట్టి ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో పెట్టేసిన తర్వాత అండ్ డివోషనల్ టైప్ వెళ్ళాలనుకుంటున్నా. ఫస్ట్ వీడియో అమ్మవారి టెంపుల్ అయినా అండ్ మన పక్కన ఉన్న మంగళగిరిలో ఎలాగంటే పానకాల నరసింహస్వామి టెంపుల్ అయినా విజిట్ చేసి ఏదైనా మంచి డివోషనల్ కంటెంట్ వేయాలనుకుంటున్నా. ఫుల్ లెంత్ వీడియో. నాకేంటంటే మీ సపోర్ట్ కావాలి. ఎలాగంటే యూట్యూబ్ హ్యాండిల్ చేయడం నాకు నాలెడ్జ్ అంత లేదు. ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నా ఇది ల్యాండ్స్కేప్ వీడియో. అది కూడా ఇలాంటి వీడియోలు నేను చేయడం ఫస్ట్. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎలా సపోర్ట్ చేశారో దీంట్లో కూడా అలాగే సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నా. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఇన్స్టాగ్రామ్లో అంత హైప్ ఇచ్చినప్పుడు, ఇన్స్టాగ్రామ్లో అంత చేస్తున్నప్పుడు యూట్యూబ్లో మనం ఎందుకు చేయలేం అనే ఐడియా వచ్చింది నాకు కూడా. అది చేయాలని చూస్తున్నా. అండ్ ఇది నేను చేయాలనుకుంది. దీంట్లో ఇప్పుడు దాకా నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో స్క్రిప్ట్ రాసి అండ్ వీడియోస్ చేసి ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా స్క్రిప్ట్ రాసి నాకు నేనుగా చేయాలంటే కొద్దిగా టేక్స్ తీసుకొని చేసేవాడిని. బట్ ఇందులో ఏంటంటే నాన్ స్టాప్గా మాట్లాడాలి. అందుకే ఒక్కొక్కసారి తడబడుతున్నా. ఆ తడబడేది కూడా రాబోయే వీడియోల్లో ఇదంతా అవ్వలేదు. మొత్తం చాలా క్లియర్ అండ్ కట్గా ఏదైనా నేను మాట్లాడతా. నాకేంటంటే కావాల్సింది మీ సపోర్టు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఎక్స్ప్లోర్ అంటే చాలా ఇష్టం. ఈ పేజ్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. నాకు ఎక్స్ప్లోర్ అంటే ఏంటంటే దూరం ఊర్లో వెళ్ళి ట్రావెల్ చేయడం ఇవన్నీ నాకు చాలా చాలా ఇష్టం. కానీ ఏంటంటే ట్రావెల్ చేసినా కానీ కొన్ని వీడియోస్ మన రాయల్ సిటీ విజయవాడ పేజ్లో పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే నేను క్రియేట్ చేసిన పద్ధతి వేరు కాబట్టి ఓన్లీ విజయవాడ గురించి చేశా కాబట్టి ఇంకా దాన్ని విజయవాడ పెట్టాలి కాబట్టి అది. ఇట్లు మీ ప్రశాంత్ పేజ్లో అయితే ఇంకా మొత్తం ట్రావెల్ అనేది త్వరలో స్టార్ట్ చేస్తా. నాకేంటంటే ఆల్ ఇండియా ట్రిప్ వేసేయాలని చిన్న కోరిక. ఎప్పటి నుంచో మన ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగాలి, దాని తర్వాత ఇండియా మొత్తం తిరగాలి, దాని తర్వాత కుదిరితే మొత్తం ప్రపంచాన్ని చుట్టేయాలని చిన్న కోరిక. ఆ కోరిక అయితే త్వరలోనే నెరవేరుద్ది. నాకేంటంటే కావాల్సింది మీ సపోర్టు. అది నేనైతే ప్రస్తుతం తెలుసుగా ఎక్కడున్నానో చెప్పకూడదు, ఇది కాన్ఫిడెన్షియల్. ఎందుకంటే నేనున్న ప్లేస్ని రివీల్ చేయకూడదు. కానీ నేనున్న ప్లేస్ నుంచి అసలు చుట్టూ లొకేషన్ చూడండి. ప్రకాశం బ్యారేజ్ అండ్ వారధి అండ్ మన అమ్మవారి టెంపుల్, సంథింగ్ స్పెషల్ అన్నీ ఉన్నాయి. ఓకేనా? నేనైతే ఫస్ట్ వీడియో ఇదే పెడతాను, ఇంట్రడక్షన్ వీడియో. ఏమైనా తప్పులు అంటే క్షమించండి. కొన్ని వచ్చే వీడియోలో అయితే నేను ఇంకా మంచిగా చెప్తా. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఇట్లు మీ ప్రశాంత్. అందుకే పేజ్ ఈ పేరు అందుకే నాకు గుర్తొచ్చింది. అన్ని చెప్పినాక ఇట్లు మీ ప్రశాంత్ అనే పేరు అయితే వచ్చింది. ఓకేనా? అందరికీ బాయ్, గుడ్ మార్నింగ్. ఇట్లు మీ ప్రశాంత్.